నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఒక టైంలో తెలుగుదేశం పార్టీకి వేరే విధేయుడుగా ఉన్న కొడాలి నాని గారు తెలుగుదేశం పార్టీ నుండి వచ్చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయిన తర్వాత అదే తెలుగుదేశం పార్టీని లేకపోతే ఆ నాయకులను ఎంతటి దుర్భాషలాడారో మీడియా ముఖంగా అందరూ చూసింది. అయితే ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ విజయానికి ముమ్మాటికి కారణం కొడాలి నాని గారే అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరికి పడదు కదా, పార్టీకి కొడాలి నానికి. వాళ్ళ విజయానికి ఈయన ఎలా కారణం? అవును, అది జనం అనుకుంటున్నమాటమ్మా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఎక్కువ ద్రోహం చేస్తున్నారంటే కొడాలి నానే చేస్తున్నాడు. అంటే ప్రత్యేకించి వీడియో చేద్దాం అనుకున్నాను, నేను ఆలోచిస్తున్నాను అన్నమాట. ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశాడు, భారతీ గారిని ఎవరైనా అన్నట్టయితే ఏవైనా అన్నట్టయితే నరికేస్తా అన్నాడు. బాగుంది. అంటే నీకును ఆ బోరబండ అనిల్ కుమార్ ఎవరున్నారు చూసారా, ఆయనకి తేడా ఏంటండి? ఆయన నరికేస్తా ఉన్నాడు, నువ్వు ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఎక్స్ మినిస్టర్గా ఉండి నువ్వు నరికేస్తా ఉన్నాడు. పైగా ఆయన నరికేస్తే గోదావరి ఎర్రగా పోతుందని ఆయన చెప్పాడు. వీళ్ళ పిల్ల జల్ల మొత్తం గొడ్డు గోదా అందరినీ నరికేస్తా అని చెప్పావు. నీకు ఆయనకి తేడా ఉందండి. మీరు నరకడానికి ప్రజల మధ్యకు వచ్చారు అంటే మీరు ఎప్పుడు నరుకుతున్నారు? భారతదేశమ్మని ఏవైనా అంటే మాత్రం నరికేస్తారు. ఇంటిల్లి పావుదిని ఎవరేమంటే మొత్తం నాలుకలు కోసేస్తారు, తలకాయలు కోసేస్తారు. ఇంకా మీ ఇష్టం ఏమి చేయాలనుకుంటే చేస్తారు. పై మిగతా అట్లాంటి ప్రాణమే కదండి మిగతా వాళ్ళది. చంద్రబాబు నాయుడు గారి తలుగు భార్య అంటే ఎంతమంది నరకాలి మిమ్మల్ని ఒకసారి ఆలోచించారా? అలాగే మా పవన్ కళ్యాణ్ తాలూకు తల్లినంటే ఎంతమంది నరకాలి మిమ్మల్ని, ఎందరు నరకాలి మిమ్మల్ని. మీ ఫ్యాన్స్ ఉన్నారో లేదో నాకు తెలీదు, కానీ చిరంజీవికి ఫ్యాన్స్ ఉన్నారు, పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు. అందరూ వచ్చి ఒకసారి గట్టిగా పట్టుకుంటే మీరు అయిపోతారు, చచ్చిపోతారు మీరు. కనుక ఇవన్నీ మీకు తెలియదా మీకు? అంటే మీ నోట్లో మాట ఉందని అమ్మ మొగుడు అయ్య మొగుడు నరికేస్తాను కుమ్మేస్తాను గిమ్మేస్తానంటే ఇవన్నీ ప్రజలు గమనించటం లేదా? ఓట్లు వేసే వాళ్ళు గమనించటం లేదా? ఆయనకి ఏవైనా సెన్స్ ఉంటే ఒక చిరంజీవిని కానీ ఒక ఎవరు మన రజనీకాంత్ని కానీ ఓ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ మాట్లాడితే పవన్ కళ్యాణ్ తాలూకు ఫ్యాన్స్ అందరూ అంటే వ్యతిరేకం అయిపోతారు కదా. చిరంజీవిని మాట్లాడితే చిరంజీవి ఫ్యాన్స్ అందరూ వ్యతిరేకం అయిపోతారు కదా. ఈరోజు రజనీకాంత్ని కొత్తగా మాట్లాడుతున్నాడు, మరి రజనీకాంత్ ఫ్యాన్స్ అందరూ ఇంట్లో ఊరుకుంటారా? స్వాగతిస్తారా? రజనీకాంత్ ఎలక్షన్లో నిలబడినట్టయితే రజనీకాంత్ ఫ్యాన్స్ వచ్చి బాహాటంగా చెప్తున్నారు, ఓడిస్తున్నామని తొడగొట్టి ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. నువ్వు ఎక్కడ నిలబడవు, మేము వస్తాం ఓడిస్తాం. లేకపోతే మా తాలూకు నాయకుడిని అంత మాట మాట్లాడతావు, మా హీరోని అంత మాట మాట్లాడతావు అని చెప్పేసి వాళ్ళు చాలా ఎదురు తిరుగుతున్నారు. వాళ్ళంతా ఒక వ్యూహ రచనలో ఉన్నారన్నమాట. ఇక్కడ ఏమనుకుంటున్నారంటే పెద్దలు కానీ ఈ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డికి ఎవరు కీడు చేయటం లేదు, ఎవరు పనులు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కీడు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లో ప్రధానంగా నీ అమ్మ మొగుడు నీ అక్క మొగుడు నీ తాత మొగుడు అని చెప్పేసి కొడాలి నాని మాత్రమే కీడు చేస్తున్నాడు. ఈ మాటలు అనకపోతే జగన్మోహన్ రెడ్డి గెలవడా? ఈ మాటలు అంటుండడం వల్లనే జగన్మోహన్ రెడ్డి పరపతి పడిపోయింది, పార్టీ విలువలు పడిపోయి రేపు పొద్దున్న ఓటుకి నువ్వు 2,000 ఇచ్చినప్పుడు కూడా ఈ మాటలను ఎవరు సహిస్తారండి? ఎవరైనా ప్రజలు ఉన్నారంటే కొంచెం ఆకలి బాధల్ని సహిస్తారు, కానీ ఇట్లాంటి ఆత్మాభిమానాన్ని ఎవరు సహిస్తారండి? గనుక జగన్మోహన్ రెడ్డి కీడు చేస్తున్న వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్గా నెంబర్ 1 కొడాలి నాని. ఆయన మాటలు ఎంత మాటలు మాట్లాడితే అంత మంచిది తెలుగుదేశం పార్టీకి. పరోక్షంగా మంచి చేస్తున్నాడు, పరోక్షంగా వాళ్ళు గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆ విషయం ఆలోచించటం లేదు. ఏదో నేను మాట్లాడేసాను నా అమ్మమ్మగుడు అయ్యమ్మగుడు అని చెప్పేసి ఏదో తలకాయ నరికేస్తా అన్నాను. ఏంటి నరికేస్తారు అసలు నిజంగానే? మళ్ళా లా అండ్ ఆర్డర్స్ ఇలాగ ఉన్నా కానీ లేకపోతే నరుగుతానని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ప్రతినిధులు చెప్పడం ఏంటండి? ప్రజాప్రతినిధి అటువంటి మాటలు మాట్లాడుతున్నా దానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం హాస్యార్థకం అనేది మేధావులు చెప్తున్న మాట. ఎగ్జాక్ట్లీ యూ టోల్డ్. ఎందుకంటే ఇలాంటి ప్రజాప్రతినిధి ఇంటికి వచ్చి నరుగుతానంటాడా? దాన్ని చూస్తూ మనం ప్రేక్షకుల్లాగా ఊరుకుంటామా? ఒక్కసారి ఆలోచించండి. సభ్య సంస్కారం గల మామూలుగా ఈ ప్రజలందరూ ఆలోచించి ఒక్కసారి తిరుగుబాటు చేస్తే కొడాలి ఆయన ఎక్కడుంటాడు? ఈరోజు మన ఎవరు భారతమ్మని అన్నట్టయితే నరికేస్తామంటున్నాడు. మరి ఆ రోజు ఇంతమందిని అన్నాడు, ఈయన్నేం చేయాలి? గుండెపై తీర్పు ఆయనే చెప్పండి. నేనేంటంటే నేను నింద వేయటం లేదు, నువ్వు తీర్పు చెప్పు. నువ్వు భారతమ్మని ఒక మాట అంటే నరికేస్తున్నావు అని చెప్పావు. మొత్తం ఇంటిల్లు పాదిని నరికేస్తా అన్నావు. అంజనీదేవిని మాట్లాడడానికి ఏం చేయాలి? ఉమామహేశ్వరికి మన చంద్రబాబు నాయుడికి ఏదో ఒక నింద వేస్తే అప్పుడేం చేయాలి? తర్వాత ఏమో భువనేశ్వరి దేవిని మాట్లాడితే ఏం చేయాలి? మీరే ఆలోచించుకోండి, మీరే తీర్పు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా బాధపడ్డారు కూడా. ప్రెస్ మీట్ ఏడ్చాడు, ఏడిస్తే దాన్ని ఉపయోగించుకున్నారు వీళ్ళు. దీని తీర్పు ఆయనే ఇవ్వమని చెప్పండి. కొడాలి ఆయనే తీర్పు ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు నీకు బోరబండ అనిల్ కుమార్కి బోరబండ ఉన్నాడు. ఆయన గెల్ల పెట్టుకొని గోదావరి ఎర్ర బారుందంట. మిగతా వాళ్ళందరూ చేతులు కట్టుకొని కూర్చున్నారు. మిగతా వాళ్ళకి పౌరుషాలు లేవు, మిగతా వాళ్ళకి ఆత్మాభిమానం లేదు. అది గోదావరి నీళ్ళు ఎర్రగా ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం రారా? మీ కృష్ణానది మాత్రం ఎర్రగా పారదా? ఎర్రగా పారడం కోసం మీరు ప్రజానాయకులుగా ఉన్నారు. అందుకోసం ప్రజలందరూ మీకు ఓట్లు వేశారు. ఆలోచించుకోండి, తీర్పు మీరే చెప్పండి. లేదా ప్రజలు సరైన తీర్పు చెప్తారు. ఆ తీర్పే వచ్చే ఎన్నికల్లో మీరు ఘోర పరాజయం పొందుతారు. ప్రజా సమక్షంలో ఉండి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే రాజకీయ నేతలు, రాజకీయ నాయకులు, అవును, ప్రజలు ఇంకేం చేస్తూ ఉంటారు? వాళ్ళని చూసే కదా వీళ్ళు నడుచుకుంటూ ఉంటారు. అవునవును. సో నీకే ఆ సమయంలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అవును, కూల్ గా వ్యవహరించాలి. చాలా సందర్భాల్లో అగ్రెసివ్ గా వెళ్ళడం అంత కరెక్ట్ కూడా కాదు. ముఖ్యంగా ఒక హోదాలో ఉన్న వ్యక్తులు వీళ్లే మితిమీరి మాట్లాడడం, వీళ్లే బెదిరింపులకు పాల్పడడం, వీళ్లే ఏది పడితే అది మాట్లాడడం, వ్యక్తులను వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది ఉద్దేశం. కరెక్ట్ కాదమ్మా అది. ఎందుకంటే మీరు చెప్పింది ఏంటంటే చాలా కరెక్ట్. ప్రజాస్వామ్యంలో ఉంటూ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రజలు తీర్పు ఏం చెప్తారు? వాళ్ళ చేతుల్లో ఉన్న తీర్పు చెప్తారన్నమాట. ఎప్పుడైతే వాళ్ళకి అవకాశం వచ్చిందో అప్పుడే తీర్పు చెప్తారు. ఆ తీర్పుకి సిద్ధంగా ఉన్నారు. మీరు ఆ తీర్పుని శిరసాహించడం కోసం మీరు సిద్ధంగా ఉండండి. కానీ ఇక ముందు మాత్రం ప్రతినిధిగా ఉంటూ వాళ్ళు నరుగుతాను, వీళ్ళు పొడుస్తాను అంటే మాత్రం ప్రజలు అగ్రెసివ్గా మారిపోతారు. ఆ పరిస్థితి రానివ్వకండి. ముఖ్యంగా వాళ్ళు అగ్రెసివ్ అయ్యారు అని అంటే ఓటు బ్యాంకు ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తారనుకోవచ్చా? డెఫినెట్గా అమ్మా. ఎందుకంటే ఈ ప్రజలు మామూలు కాదమ్మా. వాళ్ళందరికంటే ఓటర్ అనేవాడు మేధావుల కంటే మించిన మేధావి. వాళ్ళు ఎప్పుడు ఏ తీర్పిస్తారో మన చేతుల్లో లేదు. పసుపు కుంకాలు డబ్బులు ఇచ్చేసి చంద్రబాబు నాయుడు హాయిగా కాళేశ్వరం కూర్చున్నాడు. ఎట్లాంటి తీర్పిచ్చారు? మనం పార్టీ సంబంధించిన వాళ్ళు కాదు, న్యాయాన్ని మాట్లాడుకుంటున్న వాళ్ళం, ధర్మాన్ని మాట్లాడుకుంటున్న వాళ్ళం. మీరు ధర్మానికి వ్యతిరేకంగా ఉండే పనులు చేస్తున్నారు కాబట్టి ఆ ధర్మం చూసుకుంటుంది. ధర్మాన్ని మీరు రక్షించినట్టయితే ధర్మం మిమ్మల్ని రక్షించేది. కానీ ధర్మానికి వ్యతిరేకంగా ఉండే పనులు చేస్తున్నారు కనుక ఆ ధర్మం చూసుకుంటుంది. అప్పుడు మీరు ఏమవుతారు? గాలివాన్లో కొట్టుకుపోతారన్నమాట. మళ్ళీ సోదులో కనిపించరు. ఎంతమంది నాయకులు కాలగర్భంలో కలిసిపోయారమ్మా. కొలాలి లేని ఒక నాయకుడా? ఒక నాయకుడమ్మా కనుక డెఫినెట్గా మూల్యం చెల్లించుకోవాలి. కానీ కాదంటే ఏమిటంటే ఆయన తాలూకు ఆ నోటి దురద వలన తెలుగుదేశం పార్టీ లాభపడుతుంది. ఎలా లాభపడుతుందో రేపు ఎన్నికలు చెప్తాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.